నమస్తే ఫ్రెండ్స్. ఊరికినే సూపర్ స్టార్లు గారు, ఊరికినే మెగాస్టార్లు గారు, ఊరికినే దేశంలో గొప్ప స్టార్స్ గారు. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, బాలకృష్ణ గారి సినిమా భైరవ ద్వీపం 1994లో రిలీజ్ అయింది. ఏప్రిల్ 14న ఆ సినిమా నాకు బాగా గుర్తు. నేను వెళ్ళి ఆ సినిమా చూశాను. సూపర్ హిట్ సినిమా అది. ఆ సినిమాలో నాకు బాగా నచ్చింది, బాలకృష్ణ ఇంటర్వెల్ తర్వాత ముందో ఒక కురూపి వేస్తాడు. కురూపి అంటే డీఫేమ్ గెటప్, డీగ్లామర్. ఆ పాత్ర అయితే ఎంత అద్భుతంగా ఉండిద్దో. అది దగ్గర ఒక 20 minutes ఎంత ఉండిద్ది ఆ సినిమాలో. అప్పుడు బాలకృష్ణ గారు మంచి యంగ్ వయసులో ఉండి ఆ సినిమా కోసం, ఆ గెటప్ కోసం ఎంత కష్టపడ్డాడో. ఇప్పుడు నాకు నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, దానికి ఒక బలమైన రీజన్ ఉంది. దానికి ఒక రీజన్ ఉంది. విఎన్ ఆదిత్య అని ఇప్పుడు ఒక యంగ్ డైరెక్టర్, అతను ఏదో సినిమా చేస్తున్నారు, చిన్న సినిమా. ఆ సినిమా కూడా ఇంకా పేరు పెట్టలేదు అతను. ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఏదో ఇస్తూ ఇంటర్వ్యూలో దాని గురించి చెప్పాడనమాట. ఏమని, అప్పుడు నేను ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశానండి. బాలకృష్ణ గారు ఆ గెటప్లో 27 రోజులు ఉదయం నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు కూడా, లేదా సాయంత్రం 5 గంటల వరకు కూడా అలాగే ఉండేవారంట బాలకృష్ణ గారు. ఒకసారి మీరు చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న గెటప్ అది. ఆ గెటప్ వేసుకుని అన్నం కూడా తినేవాళ్ళు కాదంట. 27 days ఆ జ్యూసే స్ట్రా నోట్లో పెట్టుకుని తాగేవాళ్ళు అంట. అంటే నాకు ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చదివిన తర్వాత నాకు అనిపించింది, ఏదేమేం కదా, మనకి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు మనకి ఏదో వాళ్ళు ఒక రూపాయి ఇవ్వకపోవచ్చు, వాళ్ళు మనకి ఒక యాక్టర్లుగా మన ఆనందాన్ని ఇస్తారు. అయితే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందబ్బా. ఏంటంటే అది, వాళ్ళు ఎంత కష్టపడతారు. వాళ్ళ వృత్తిలో సీఎం కొడుకై ఉండి, లేకపోతే బాగా లక్షల కోట్లు ఉండి, లేదా వేల కోట్లు ఉండి, 100 కోట్లు ఉండి వాళ్ళు కూర్చొని తినగలరు. కానీ వాళ్ళు ఒక చేస్తున్న పనిలో ఎంత డెడికేషను, ఎంత హార్డ్ వర్క్, ఎంత ఆడియన్స్ని మెసమని చేయాలనే తపన, అసలుగా నాకు చూస్తే నాకు ఎంత ముచ్చటేసిందో. ఇది కదా మనకి ఇన్స్పిరేషను. అందుకే కదా బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ పెట్టి ఇప్పటికి దేశంలో నెంబర్ 1 టాక్ షో అది. ఏదైనా కష్టపడితే, ఇష్టపడి కష్టపడితే ఆ సక్సెస్ వేరే రేంజ్లో ఉండిద్దబ్బా. అంటానికి ఈ బాలకృష్ణ గారు భైరవ ద్వీపం. నమస్కారం.